గింత సెటప్ దేనికి అని అనుకోవచ్చు. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోయిద్ది. ఆల్రెడీ అర్థమైపోయిందా? ఆ! అర్థమైపోయే ఉంటది. 4 రోజుల సంధి మా బావ ఐరన్ చెయ్యి, ఐరన్ చెయ్యి అని అడుగుతూనే ఉన్నాడు. కానీ నేనేమో అమలు చేయని పథకాలకు హామీ ఇచ్చినట్టు రేపు చేస్తా, మాపు చేస్తా అని పోస్ట్‌పోన్ చేస్తూనే ఉన్నా. కానీ ఈరోజు మా బావ ఏమనుకున్నాడో వెళ్ళేటప్పుడు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చే పోయిండు. వచ్చేసరికి 4 షర్ట్స్ అయినా ఐరన్ చేసి ఉండకపోవాలి నీ సంగతి చెప్తా అని. ఇదేదో తేడాగా ఉందే! వచ్చేసరికి మన సంగతి చెప్పే బదులు ఏదో 4 షర్ట్స్ చేసి పెడితే అయిపోయిద్ది గదా! అని 4 అంటే 4 చేస్తున్నా. ఐరన్ చేయడం పెద్ద మ్యాటర్ ఏమీ గాదు. కానీ అది చేసేటప్పుడు ఈ పిల్లలు, పిడుగులు ఉన్నారే వాళ్ళొచ్చి డిస్టర్బెన్స్ చేస్తారు. మళ్ళీ వాళ్ళెక్కడ ఐరన్ బాక్స్ ముట్టుకుంటారేమో అని అదే భయము. అందుకోసమే నేను అస్సలు ఐరన్ చేయడానికి భయపడుతున్నా. పైగా అప్పటికి మా ఖుషి ఐరన్ బాక్స్ ముట్టుకోవడము అయింది, చేయి కాల్చుకోవడము అయింది. ఈ పిల్లలతోటి ఇవన్నీ గాదు అని చెప్పేసే నేను చేయట్లేను. కానీ మా బావతో ఇవన్నీ చెప్తే ఏమంటాడో తెలుసా? పొద్దంతలో నీకు 10 నిమిషాలు కూడా కుదరట్లేదా? పొద్దంతా ఏం చేస్తున్నావు? ఖాళీయే గదా అని. ఈ ఒక్క మాట చాలు ఆడవాళ్ళకి ఇంట్లో సర్వం పనులు చేసినా పొద్దంతా ఆ పనే సరిపోయిందా అనే డైలాగ్ తోటి మన పనులన్నీ అటకెక్కినట్టే. వాళ్ళు పొద్దున పోయిన దగ్గర నుంచి సాయంత్రం వచ్చేంత వరకు ఇంట్లో చిల్లా చితక ప్రతి పని మనమే చేసుకోవాలి. ఇంకా అందులోనూ చిన్నపిల్లలుంటే అమ్మో! ఈ రోజుతో అయ్యే పని కాదండి బాబు. వాళ్ళెప్పుడు పడుకుంటారో మనకి తెలీదు. వాళ్ళు పడుకున్నప్పుడు చేసుకొనిస్తారో లేదో కూడా తెలీదు. మొత్తానికి ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అని ఇక బావకైతే మాటిచ్చాను గదా! వచ్చేసరికి చేస్తా అని. అందుకోసమే ఇంకా ఐరన్ అయితే చేయడం ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది. మొత్తానికైతే సాయంత్రం వచ్చాక మా బావ నన్ను మెచ్చుకొని మెడల మీద ఏసుకోడు అని తెలిసినా గూడా మురిసిపోయి అయితే హ్యాపీగా అయితే చేసేస్తున్నా. ఇక సాయంత్రం వచ్చాక బావ రియాక్షన్ అయితే చూడాలి. ఎందుకు అని అంటారా? 4 చేయవే అని మాట వరుసకి అంటే 4 అంటే 4 చేసావని అలా కూడా తిడతాడనమాట. అందుకోసమే. కానీ ఏ మాటకి ఆ మాట బట్టలు ఐరన్ చేస్తే భలే ఉంటాయి. స్మెల్ అయితే సూపర్ వస్తది. ఇంకా కలర్ కూడా మంచి కొత్త వాటిలో లుకింగ్ అయితే భలే వస్తది. ఇప్పటిదాకా చూసారు. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.